సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శనం పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, త్రయంబకేశ్వరం వంటి సప్త జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 10 రాత్రులు 11 పగళ్లు సాగే యాత్ర స్పెషల్ ఇది. ఏప్రిల్ 14వ తేదీన సికింద్రాబాద్ నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 702 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో స్లీపర్ 160, 3AC 490, 2AC 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ఎక్స్ప్రెస్కు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముదక్కేడ్, హుజూర్ సాహిబ్, నాందేడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు బోర్డింగ్, డీబోర్డింగ్ అవ్వచ్చు. తొలుత ఉజ్జయినిలో వెలిసిన మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగ ఆలయాలను దర్శించుకోవచ్చు. అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేయవచ్చు. అనంతరం గుజరాత్లోని ద్వారకాకు బయలుదేరి వెళ్తుంది ఈ ఎక్స్ప్రెస్. అక్కడ నాగేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకునే వెసులుబాటు ఉంది. అక్కడి నుంచి సోమనాథ్ వెళ్తుంది. ఇక అక్కడ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథేశ్వరుడిని యాత్రికులు సేవించుకోవచ్చు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పూణేకు చేరుకుంటుంది. ఈ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ అక్కడ భీమశంకరం ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాతి గమ్యస్థానం నాసిక్ సమీపంలో పశ్చిమ కనుమలో వెలిసిన ప్రఖ్యాత త్రయంబకేశ్వరాన్ని భక్తులు దర్శించుకుంటారు. తర్వాత పూజల్లో పాల్గొంటారు. ఈ ఐఆర్సిటిసి ఈ టూర్ ద్వారా దీని తర్వాత నేరుగా ఔరంగాబాద్ వెళ్తారు. గృణేశ్వరుడిని దర్శిస్తారు. తర్వాత దీంతో ఆ యాత్ర పూర్తవుతుంది. ఔరంగాబాద్ నుంచి తిరిగి సికింద్రాబాద్కు చేరుకుంటుంది. ఇక ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జ్ మొత్తం 17,600 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్ కోసం. ఇందులో పిల్లలు అంటే 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాలలోపు ఉన్న వారికి 16,300 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. ఇక స్టాండర్డ్ కేటగిరీ 3ACలో పెద్దలకు 26,700, అలాగే పిల్లలకు 25,200 రూపాయలు. ఇక కంఫర్ట్ కేటగిరీ 2ACలో పెద్దలకు 34,600, అలాగే పిల్లలకు 32,800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్యాకేజీలో రైలు టికెట్లు, రోడ్డు రవాణా, హోటల్స్, వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.